సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ పటిష్టమైన క్యాడర్తో బలమైన పార్టీగా ఉందని వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి అన్నారు. పార్టీ అధికారంలో ఉండగా ముందు వరుసలో కనిపించిన నాయకగణం నేడు కనిపించడం లేదని నారెడ్ల అన్నారు. నాయకులమని చెప్పుకునేవారు పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉండవలసిన సమయంలో అవకాశవాద రాజకీయం చేస్తున్నారని నారెడ్ల ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీని ప్రజల పక్షాన ప్రశ్నించవలసిన సమయంలో సొంత పార్టీ వారిపై నిందారోపణలు, వ్యక్తిత్వ హననాలు చేస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ముఖాముఖిని వీక్షించండి. నమస్తే. ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి గారితో ఉన్నాం. తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో కనీసం ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కూడా వైఎస్ఆర్సీపీ మరి ముందుకు వెళ్ళడం లేదనేది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ఎక్కువగా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్ర నాయకులు వీరారెడ్డి గారు ఏం చెప్తారనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గం వచ్చే వరకు అధికార పార్టీలోనే అదే ప్రతిపక్షం, అదే అధికార పక్షం అనే విధంగా ఉంది తప్ప ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కార్యాచరణలో లేదు అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అనుకుంటున్నమాట. దీనికి మీరేం చెప్తారు సార్? మేము 2004 నుంచి 2009, 2014, 2019 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముగిసుకుంటూ వచ్చాం. అలాంటి కంచుకోట లాంటి దాన్ని కొంతమంది అంతకుముందు ఉన్న ఒకళ్ళిద్దరి వల్ల పార్టీ డ్యామేజ్ అవ్వటం, మా పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 వర్గాలు ఎట్ట కొట్టుకున్నాయో అట్టా ఆ విధంగా కొట్టుకొని మేము పార్టీని పోగొట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఈవీఎంలు లేకపోతే గాయలు కానివ్వండి, కూటమి గాలి కానివ్వండి, ఇవన్నీ కానీ పవన్ కళ్యాణ్ నాయుడు వన్ సైడ్ అవటం కానివ్వండి, ఇవన్నీ వల్ల మాకు ఓటమి జరిగింది. ఓటమి జరిగిన తర్వాత పార్టీ పునఃస్థిరీకరణకు మా అధినాయకుడు ఏం చేశాడంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయి నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకుల్ని, మండల పార్టీలు, గ్రామ కమిటీలు, ఒక్కొక్క గ్రామం నుంచి 40-50 మంది కమిటీగా తీసుకొని అన్ని కమిటీలు వేయాలని ఒక ఆలోచనతో చేశారు. సరే, మా ఇన్ఛార్జ్ గారు ఒక 2 నెలలు అమెరికా వెళ్ళటం జరిగింది. సరే, ఆయన వచ్చేటప్పుడు పరిశోధన చేయాలి కాబట్టి ఆయన అమెరికా నుండి ఆదేశించి కొద్దిగా నియోజకవర్గాల్లో ఉన్న 3-4 మండలాలు, ఇసునపేట మండలం బాగానే ఉంది, తిరువూరు, ఏకొండూరు, గంపలగూడెం కాస్త తిరిగి దాన్ని చేయండి, మీరు రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కదా అని చెప్పారు. సరే, నేను గ్రీవెన్స్ సెల్గా వెళ్ళి నేను కూడా అక్కడ ఉన్న నాయకులతోనే ఒక గ్రామానికి 1-2 నాయకులు ఉంటారు, సర్పంచ్, వాళ్ళతోనే మాట్లాడి అయ్యా కమిటీలు ఏమన్నారు, ఎమ్మెల్యే గారు తొందరగా మీరు చేయండి చెప్పండి అని చెప్పొచ్చారు. దానికి ఆ మండలంలో ఉన్న అటు ఆ ధర నుంచి ఈ ధరకి ఉన్న 21 పంచాయతీల్లో కూడా అన్ని 9 పంచాయతీలు అప్పటికి వచ్చినాయి, మిగతా కమిటీలు ఏమని చెప్పి రావడం జరిగింది. దానికి హైదరాబాద్లో ఉండే ఒక నాయకుడు, మధ్యలో ఉండే ఒక నాయకుడు, వీళ్ళు గ్రామాల్లో మండలాల్లో ఉండరు, వీళ్ళు మండల ప్రజలతో పని లేదు, వీళ్ళకి వాళ్ళ అధికారం ఉన్నన్నారు, వాడుకున్నారు, పార్టీని సంపాదించుకున్నారు. ఇవాళ ఒకటి మదర్లో సెటిల్ అయిన ఒకటి హైదరాబాద్ సెటిల్ అవ్వడం చూస్తుండ్రు. వాళ్ళు వచ్చి వీరారెడ్డి గారు ఎవరు అనేది వాళ్ళ వాదనతో తగాదాలు వేసుకుంటుంటారు. కానీ నేను గ్రీవెన్స్ సెల్గా నేను ఉన్న పై ఆదేశాల ప్రకారం ఇవన్నీ చేయాలని చెబితే మళ్ళీ వీళ్ళందరూ కలిసి నా మీద పేరు వీడియోలు పెట్టేయటం, ఇది పార్టీలు ఒక వర్గంగా. ఇది ఎవరంటే లోగడ ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు దందాలు చేశారో, ఎవరైతే ఉసుక దందాలు, ఎవరైతే మట్టి దందాలు చేశారో వాళ్ళే మళ్ళా ఈ విధమైన చేస్తున్నారు తప్ప పార్టీ బలోపేతంగానే ఉంది. అన్ని ప్రజలు
జగన్మోహన్ రెడ్డికి విధేయులుగా ఉన్నారు. అయితే సార్ చెప్పండి, ఇప్పుడు మన తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు మరి కొన్ని మండలాల నాయకులు, మరి మండల స్థాయి నాయకులు కావచ్చు, మరి గ్రామ స్థాయి నాయకులు కావచ్చు, గ్రామాలలో ఉండకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటూ మరి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా, వారి సమస్యలకు అందుబాటులో లేకుండా, మరి వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చినా కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండే పరిస్థితి లేదు అనే విషయాన్ని మరి కార్యకర్తలే బాహాటంగా మాట్లాడుతున్న సందర్భం ఉంది కదా, దీని మీద మీరేం చెప్తారు? సార్ అధికారంలో ఉన్నప్పుడు మా మండలంలో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు, అప్పుడున్న ఎమ్మెల్యే గారు అంట చూసుకొని మేము అర్ధరేత్రి వస్తున్నా అపరేత్రి వస్తున్నా మేము పనులు చేస్తాం రాండి అన్న నాయకులు, నాలాంటి నాయకులమే మేమేం చేసాము, పోలీసులు భయపడి పారిపోయాం, నియోజకవర్గాలు దాటి పారిపోయాం. ఇప్పుడు మళ్ళా అవతలతో మాట్లాడుకోవాలని కూడా యువతలలో ఆలోచించి కూడా మళ్ళీ మేము గ్రామాల్లోకి వచ్చి తిరుగుతున్నాం. తిరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా లోకలొకరు ఏమైందంటే, అంతకుముందు 20 సంవత్సరాలు స్టాండర్డ్ ఉన్న పార్టీని పోయిన ఒక ఆయన చికాకు చేశాడు కదా, ఆ గ్రూపిజం అనేది తిరుగుతుంది నియోజకవర్గం మొత్తంలో. అటు 4 మండలాలు కూడా గ్రూపీస్గానే తిరుగుతుంది. ఎవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధి పొందినోడు ఒక గ్రూపు, పార్టీ కోసం సేవ చేసేవాళ్ళు, పార్టీ కోసం ఎప్పటి నుంచో చేసేవాళ్ళు. నేను ఉన్నాను 1983లో సొసైటీ ప్రెసిడెంట్ని, అప్పటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా ఉన్నా. మండలంలో ఎవరు వచ్చినా, ఇవాళ్ళు వచ్చినా రేపు వచ్చినా కూర్చుని మాట్లాడి, పోలీసులు కానీ ఇంకోటి కానీ ఎవరు వచ్చినా మాట్లాడుతున్నాం. అంతేనా, గ్రామాలు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు కదా. కానీ అట్లా చేసి అంతకుముందు అన్ని రకాలుగా దందాలు చేసినోడు కానీ, అన్ని రకాలుగా చికాకులు చేసి మండలాన్ని నాశనం చేసినోడు కానీ, వీళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళా ఏంటంటే, మళ్ళా కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు బలం ఉంచుకొని, జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబో కాలంలో అనగలోని మళ్ళా వీళ్ళంతా ఇప్పుడు ఒక నెల 2 నెలల నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఊపు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని. ఈ మధ్యన అంటే పార్టీ బలోపేతంగా ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు కనపడతారు. పార్టీ మరి పరిస్థితి బాగలేని టైంలో వీళ్ళు కనపడరు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరు. మరి ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఎటువంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎటువంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేయట్లేదు, మరి బాగా పార్టీ పుంజుకొని పార్టీ గెలిచే టైం వచ్చినప్పుడు మరి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని పార్టీ అధిష్టానం మరి ఆలోచన చేస్తుందా అంటే ఏం చెప్తారు? చేస్తుంది. రామదాస్ గారు కూడా అమెరికా నుంచి రాగానే పార్టీని సరిదిద్దడానికి చాలా ప్రయత్నం చేశాడు. చేసినా కూడా ఎవరిని ఏమంటే అది ఇబ్బంది అవుతుందని ఆయన కూడా కొంచెం కాముగా వర్గ భేదాలు లేకుండా కలుపుకుపోదాం అనే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. దాన్ని ఆయన ఆ విధంగా కలుపుకుపోదాం అనుకునే దాన్ని ఆయన వైఖరికి వీళ్ళు ఏదో ఊహించుకొని మమ్మల్ని మేమే వాళ్ళదే ఉందని లెక్కలో మన పార్టీని చిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ అప్పుడు తెలుగుదేశానికి తెలుగుదేశం వాళ్ళు మేము డబ్బులు పంచాక మధ్యలో ఒక నాయకుడు ఏదో డబ్బులు పంపించిందని పంచినోడు కూడా ఇప్పుడు తెలుగుదేశంలో పోవడానికి పెడితే వాళ్ళు ఒప్పుకోరు రావడానికి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాయముడి తిరిగి మేము వైఎస్ఆర్ పార్టీ అంటారు. ఒకడు వాడు కోళ్ళ పారాలతో సహా రంగులేసిండు దేశంలో. వాడంతా ఇంటికి పోతే ఈగల మోత, ఊరు బయట పలకీల మోతని వాడు మా పార్టీయే కాదు. కాకపోయినా కూటమికి సపోర్ట్ చేసి కూటమి ప్రభుత్వం రావాలా, రామదాస్ గారు ఓడిపోవాలని తిరిగినోడు మళ్ళా ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఏదో వైఎస్ఆర్ మళ్ళీ ఏదో అనుకూలంగా ఉంది అని చెప్పి మళ్ళా మా పార్టీలో చికాకు చేయడానికి మొదలెడుతున్నారు. ఇట్లాంటి చేసేవాళ్ళు అందరూ కూడా ఏంటి అది కరెక్ట్ కాదని మనం ఎంత చెప్పినా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అయితే సార్ వాళ్ళంతా పార్టీకి నష్టం చేసేవాడు తప్ప పార్టీ డెవలప్ రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఏం చేస్తారో చూద్దాం. ఎవడే పంచాయతీలో ఎవడ పోటీ చేస్తారో, ఎవరి నుంచి ఉంటారో, ఎవడికి వెళ్తారో చూద్దాం. అది అయితే సార్ ఇదే నేను అడగబోయేది కూడా. మరి అవకాశవాద రాజకీయం చేస్తూ ఏది అవకాశం ఉంటే అటు మరి వెళ్ళేవాళ్ళు, అవకాశవాద రాజకీయం చేసే వాళ్ళకి రేపు మరి మున్సిపల్ ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్ల దగ్గరలో వస్తున్నాయి, స్థానిక సంస్థలు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితిని మరి పార్టీ నియోజకవర్గ అధిష్టానం వీరిపై ఎటువంటి ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా?
క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి మన అధికారంలో లేం కదా. ఏం తీసుకుంటాం, అందరినీ కలుపుకోవాలి, మీడియం మధ్యవర్తుల ఓట్లు కూడా మనకి కావాలి అనే టైపులో పార్టీ ఉంది. అలాంటప్పుడు క్రమశిక్షణ ఇప్పుడు తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అందరినీ కలుపుకోవాలని చెప్పడానికి, అందరూ కలిసిపోండి అని చెప్పడానికి ఉపయోగపడి తప్ప ఇంకా గట్టిగా వార్నింగ్లు ఇచ్చి చేసే పరిస్థితుల్లో నాయకత్వం లేదని నా ఉద్దేశం. లేకపోయినా సరే పార్టీని నిలబెట్టి రేపు పంచాయతీ, ఇప్పుడు మన తిరువూరు పంచాయతీ, నగర పంచాయతీ ఉంది. మొన్న మనం 17 మందిని గెలిపించుకుంటే తెలుగుదేశం కూడా కైవసం చేస్తున్నారు డబ్బులు ప్రభావంలో పెట్టి. అలాంటి వాళ్ళని నమ్మకుండా కరెక్ట్గా పార్టీ కోసం సేవ చేసేవాడు ఎవరు, పార్టీ కోసం నిలబడేది ఎవరు అనేది చూడాలి. పార్టీలో పనిచేసే వాళ్ళు ఇద్దరు చెడిపోతే మిగతా అవకాశవాదులు ఏం చేస్తారు, వాళ్ళు భయంగా ఏది లేదు, మనం పోతే ఉందని ఇంకొకటి ఇద్దరు పోతారు. ఏంటి ఇవాళ పరిస్థితి ఏముందంటే, ఇప్పుడు ఈ పార్టీలో ఇప్పుడు 4 ఏళ్ళు మనం కట్టి ఉండా చేసేది ఏముంది, పాత్ర పార్టీ ఆడుతూ కుమ్మక్క అయితే సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో ఉంది. ఒక మండల స్థాయి నాయకుడు ఉన్నప్పుడు మండల స్థాయి నాయకులతో కూర్చొని ఈ మండలంలో వచ్చిన నిధులు ఏం చేయాలి, ఈ మండలంలో వచ్చిన నిధులు ఎటు పెట్టాలి అని ఆలోచనే లేదు. మండలాలకి మండల ప్రెసిడెంట్లకి ఒక్కొక్క గంపలగూడ మండలం ఉంది, ఏకొండూరు మండలం ఉంది, తిరువూరు మండలం ఉన్నారు. ఎవరో కూడా మండల ప్రెసిడెంట్ అనేవాళ్ళు బాధ్యతగా తీసుకొని వచ్చిన నిధులు ఖర్చు పెట్టేటప్పుడు నలుగురితో సంప్రదించడం లేదు. మన నలుగురు సంప్రదించిన కనీసం ఎంపీటీసీలు కూర్చొని ఎంపీసీటీలకి డబ్బులు ఇచ్చేటప్పుడు సమానంగా ఏ గ్రామంలో ఏది ఇంపార్టెంట్ ఏది కాదని మాట్లాడి చేసేవాళ్ళు లేరు. అప్పుడు పార్టీ డెవలప్మెంట్ అవుద్ది. అయితే సార్ ఇంకొక విషయం, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని ప్రశ్నించడం అనేది పక్కన పెట్టి మీ వైఎస్ఆర్ పార్టీలోనే కొంతమందిని గ్రూపులుగా విడిపోయి కొంతమందిని అదే పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే వాళ్ళనే, వైఎస్ఆర్ పార్టీ నాయకులనే, మరి రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి మండల నాయకుల వరకు గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు వాళ్ళు ఇంకో గ్రూప్ వాళ్ళ మీద మరి విమర్శలు చేసుకోవటం, వాట్సాప్లో పోస్టులు పెట్టుకోవడం, వీటి ద్వారా మరి పార్టీ ప్రతిష్టకి భంగం కలగదా అంటే ఏం చెప్తారు? కలిగిద్దని చెప్పేది. ఒక పార్టీ కూడా నా మీదే ఉన్నారు, దొంగ వీడియోలు 2 పెట్టారు, నాకు హైకమాండింగ్ మాట్లాడింది, నేను ఉన్న విషయం చెప్పాను ఫేక్ వీడియోలని. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే మన స్వామిదాస్ గారు లేరు, మరి కోవిడ్ సంతకాలు పెట్టాలి, కోటి సంతకాలు పేపర్ మాన్యుల్ కొట్టించాం, వాటికి మండలానికి 25,000 20,000 ఖర్చులు అవుతాయి. ఏ మండలంలో 4 నాయకులు పెట్టుకోమంటే ఎవడు పెట్టుకోలేదు. తిరువురు మండలంలో పెట్టుకున్నారు, మేము పెట్టుకున్నాం. కమలగూడ మండలానికి పోయాలి, పెట్టుకున్నాడు లేడు. అక్కడ మండలం మన చేతుల్లోనే ఉంది, ఇక్కడ ఏ కొండలు మన చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఎవరో లేరు పట్టించుకొని కాగితాలు డబ్బులు కానీ ఇంకో డబ్బులు కానీ పార్టీ కోసం సేవ చేసి పార్టీ ద్వారా డబ్బులు వచ్చే తిందామని తప్ప పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టి చేద్దామని తగ్గిపోయారు. అయితే సార్ ఇప్పుడు కోటి సంతకాల కార్యక్రమానికి వచ్చే వరకు మనకు తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. మరి 2 మండలాలే యాక్టివ్గా ఉన్నాయి అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. మరి మిగతా 2 మండలాల పరిస్థితి ఏంటి? మరి అక్కడ పూర్తి మరి కార్యకర్తలు దాని మీద స్పందించట్లేదా, నాయకులు స్పందించట్లేదా? అసలు కోటి సంతకాల కార్యక్రమం ఏంటి ఏం చెప్తారు? కోటి సంతకాల కార్యక్రమం మీద స్పందిస్తూనే ఉన్నారు. వెనకబడ మండలాలు కూడా స్వామిదాస్ గారు అమెరికా నుంచి రాంగలోనే ఇన్ఛార్జిగా దాన్ని తిరిగేసి మా మండలంలో కూడా 2-3 విలేజ్లు బైఠాయించారు. ఆ స్వామిదాస్ గారు కోడూరు ఒకటి, కృష్ణారాపల్లి ఒకటి, ఆ రెండు గ్రామాల్లో కూడా ఆయన వచ్చి పరిశీలించారు. మిగతా 21 పంచాయతీలో 3 పంచాయతీలు పెండింగ్. మాకు మిగతా 18 పంచాయతీల్లో అందరూ ఇవ్వటం, కోటి సంతకాలు పెట్టడం అయిపోయినాయి. మేము వచ్చేసి మాది 10,000 మా టార్గెట్ ఇచ్చారండి. 10,000 పూర్తి చేయడం అయిపోయింది. ఇక 3 విలేజెస్ ఉన్నాయి, ఆ 3 విలేజెస్ పంపిస్తారు. అట్లాగే తిరువురు అయిపోయినాయి, తిరువురు టౌన్లు మొత్తం అయిపోయినాయి. మరి మండలంలో అక్కడ ఉన్న జడ్పీటీసీ ఎంపీపీ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిటైర్డ్, ఆయన తిరగలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు హైదరాబాద్ అంటాడు, ఊళ్ళో అంటాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, పాల వ్యాపారం అంటాడు, ఇంకొక ఆయన తిరుగుతున్నాడు. ఎవడ వ్యాపారంలో వాళ్ళే మునిగి ఉన్నారు తప్ప ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న పార్టీని అడ్డం పెట్టుకొని సంపాదించుకొని పేకాడలు ఆడుకోడి పందాలు ఇవన్నీ బ్యాచి ఇప్పుడు కనపట్ల లేదు.
అయితే సార్ ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలకి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడే మా నిన్న కాక మూడు రోజుల క్రితం మా స్వామిదాస్ గారు ఒక ప్రణాళిక పెట్టారు, హైకమాండ్కి పెట్టిందని. పంచాయతీలకు ఇన్ఛార్జీలు వేసి అన్ని పంచాయతీలు మనమే గెలవాలి, ఆ గెలవడానికి ఏమేం కారణాలు కావాలో అవన్నీ చేయాలనేది ఒక ఆలోచనతో ఉన్నారు ఆయన. మాకు చెప్పారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పాం. మరి భవిష్యత్ కార్యక్రమాల్లో మరి ఏం చేస్తాడో చూద్దాం. మరి ఇన్ఛార్జిగా చేయాలిగా మనం కాదు కదా. ఇప్పుడు మనం పోయినాం అనుకోండి, ఒకడు అంటాడు ఆయన ఏంటి ఇక్కడ ఏంటి అంటాడు. మనకెందుకు, మనం చూసుకుందాం అనే ఉద్దేశానికి ఉన్నాం మేము కూడా. ఇక ఇప్పుడు ఒకటి చేత మాట పార్టీకి సేవ చేస్తూ ఒకటి చేత మాట అనిపించుకోవాల్సిన పని లేదు కదా. మరి ఇంకెందుకు అదే మా అధిష్టానం మా ఇన్ఛార్జ్ గారు ఏం చేస్తే ఆయన ఆదేశాన్ని కట్టుబడి ఉంటుంది తప్ప ఏ పంచాయతీలు వస్తాయా ఏంటి అనేది ఇప్పుడు ఆయనే చూసుకుంటారు. మాకెందుకు ఇంకా మనం దేంట్లో వెళ్ళి పెట్టినా ఒకటి దాంట్లో ఒకటి మీకెందుకండి మీరు మీరు పని మీరు చూసుకోండి అని అంటున్నారు. మా పని మేము పార్టీకి మనం కావాల్సిన వరకు చేద్దాం, మిగతా వదిలేద్దాం. అయితే ఇప్పుడు రాష్ట్ర ఉదాహరణకు సార్ మీరు రాష్ట్ర గ్రీవెన్స్ సెల్గా ఉన్నారు, రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గంలో స్వామిదాస్ గారితో పాటు మీరు కూడా కొన్ని సమస్యల మీద, కార్యకర్తల సమస్యల మీద, నియోజకవర్గ పరిస్థితుల మీద మరి సమీక్ష సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది కదా. మీది మీరు చూసుకోండి అనడంలో అర్థం ఏంటంటారు? అది మరి అనకూడదు. ఆ విధంగా స్వామిదాస్ గారి సమక్షంలోనే మా ఇన్ఛార్జి గారి సమక్షంలో అన్నారు. నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయినా నేను వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడకూడదని మనం కాముగానే వెళ్ళిపోయాం. దానికి మరి వాళ్ళు కానీ ఆ జిల్లా పరిషత్ మా చైర్మన్ గారు ఉన్నారు. మరి రేపు గ్రామాలు వాళ్ళు, రేపు మండలాలు అన్నీ ఉంటాయి, రేపు అన్నీ చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళు వెనకమాల మేము నడుస్తాం. వాళ్ళు చెప్పింది సావించాడు తప్ప మిగతా వెళ్ళి ఆ గ్రామంలో ఈ గ్రామంలో ఇప్పుడు వాళ్ళ గ్రామాల్లో ఏలు పెట్టి మనం ఎందుకు ఏ గ్రామంలో వాళ్ళు మేము హీరోలు అనుకుంటున్నారు. వాళ్ళే చూసుకోలేదు, తప్పేముంది మనకి. మనమైనా ఒకసారి ఒక ఊరు మనసు ఒక ఊరు పిట్టి అన్నట్టు. సరే వాళ్ళు చెప్పింది కూడా కొంత ధర్మం. మనం అక్కడికి వెనకేసి అనుకో, పార్టీ బాగుండటం కోసం మనం ఒక్కడికి వెనకేయడంలో తప్పు లేదని నా ఉద్దేశం. మనకు పార్టీ ముఖ్యం, నాయకులు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నాడు ముఖ్యం కాదు. సరే వాళ్ళు సంపాదన పనులు లేకపోతే దౌర్జన్యాలు చేసేవాళ్ళు లేదు, ఇంకా రకరకాలు ఉంటారు. వాళ్ళని చూసి బయటికి పోయి పార్టీ బయటికి పోయేది ఉంటారు. గ్రామం టర్న్ అయ్యేది ఉంటుంది, రకరకాలు ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి మనం పార్టీ సేవ కోసం పార్టీ కోసం పాటుపడడం కాబట్టి పార్టీ ఆదేశం ఏది ఇస్తే దాని ప్రకారం పోతాం. నా మీద ఫేక్ వీడియోలు పెట్టనండి, ఇంకోటి పెట్టనండి, నిజాయితీగా నిలబడి ఉండాల్సిన మేము ఇప్పుడు మాకు 65 సంవత్సరాలు సార్. ఇవాళ పార్టీలు ఇంకోటి మారాల్సిన అవసరం మాకు లేదు. మా తాతల కాడ నుంచి మేము కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ 2009 లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు డిఫర్ అయ్యారో అప్పుడే మేము డిఫర్ అయ్యాము. ఆయన అంటే తిరిగాము. నేను దాదాపు పులివెందులు కూడా 100 సార్లు వెళ్ళుంటా కారు వేసుకొని. ఆయనకి మాకు వాళ్ళ కుటుంబానికి మాకున్న అది పరిచయం. దాన్ని ఇవాళ ఏదో వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టు లేదా పార్టీ తిట్టు అంటే ఒకవేళ మీరు నేను రచ్చబండ కాడ వాడుతున్నాడు ఉన్నానే అదే ఉంది ఏదో జరుగుంటుంది లేదు మనోడు తప్పులు కూడా ఉన్నాయి అని అంటామండి. అదేదో మనం ఏదో మన రాష్ట్ర నాయకుడిని విమర్శించినట్టుగా క్రియేట్ చేసి అదేదో 2 ముక్కలే వచ్చేట్టు ఆడియోలు పెట్టి అవి తీసుకెళ్లి నాయకులు చూపించి మేమేదో తప్పు చేసిమని అన్నట్టుగా వాళ్ళు పుట్టిస్తుంటే ఇప్పుడు డబ్బులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర, మా దగ్గర డబ్బులు లేవచ్చు. నేను రాజకీయాల్లోకి వచ్చి మా నాన్న ఇచ్చింది అయితే ఇంకోటి అయితే 15 ఎకరాలు భూమి అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాం. 5 ఎకరాలు ఉన్నాడు 100 ఎకరాలు సంపాదించిండు, 5 ఎకరాలు ఉన్నాడు 30 ఎకరాలు సంపాదించిండు, సెంటు భూములు ఉన్నాడు 4 అసలు బిల్డింగ్లు కట్టారు. అవన్నీ మేము కట్టాలంటే కట్టలేము, మా వల్ల కాదు. మరి ఒక ఆయన మధ్యలో ఒక ఆయన అన్నంట వేవాళ్ళు బిల్డింగ్ కట్టారు, గుంటూరులో బిల్డింగ్ కట్టారు. ఎవడన్నా వచ్చి వేవాళ్ళు బిల్డింగ్ గుంటూరులో బిల్డింగ్ ఉండని చూపిస్తే వాళ్ళకి స్వచ్ఛందంగా నేను రాసి ఇచ్చేస్తా. బిల్డింగ్ ముందే రాసి సంతకం పెట్టిస్తా, నేను నా కొడుకులు కూడా పెట్టిస్తాం, తీసుకొని చూపించుకోవాలని. అయితే సార్ ఈ విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకు ఈ గ్రూప్ రాజకీయాలతో అధికార పక్షాన్ని ప్రశ్నించడం మానేసి గ్రూప్ రాజకీయాలతో మరి ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు మరి ఒక కార్యకర్తని ఇంకొక కార్యకర్త విమర్శించుకుంటూ ఈ విధంగా వెళ్తే మరి పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? మరి అన్ని పంచాయతీలు మనమే గెలవాలని చెప్పి హైకమాండ్ సూచన మరి ఫలించిద్దా అంటే ఏం చెప్తారు? అది కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని అన్ని స్వామిదాస్ గారు సరి చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారని అనుకుంటున్నాం. అది
ఇన్ఛార్జ్ ఆయన గారు కాబట్టి కూర్చోబెట్టి దేనికది సరి చేస్తారని అనుకున్నాను. సరి చేస్తే అన్ని గెలుస్తాం. సరి చేయలేదు అనుకోండి, వచ్చిన వరకు వస్తాయి. మన ప్రయత్నం మనం పార్టీ కోసం చేసుకోవడం కంటే పార్టీ కోసం ఏదైతే చేస్తాం. అంతేగాని పార్టీ కోసం తన్నులు తినడానికైనా దేనికైనా సిద్ధం. కానీ పార్టీలోనే వచ్చి మమ్మల్ని దంతాలంటే మాత్రం అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం కూడా మా మీదకి వస్తే కరెక్ట్ తీసుకొని మేము అడిగండి. కానీ ఇక్కడ అట్ట కాదు. వాళ్ళ దౌర్జన్యాలకే వాళ్ళకే మనం అడ్డుపడుతున్నాం అని ఉద్దేశం. వాళ్ళు మా పార్టీ వాళ్ళే మళ్ళీ మా మీద దౌర్జన్యం చేయడానికి ఎప్పటి నుంచి ఒక 2-3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరిగే కాడ నుంచి జనాన్ని చూసి మళ్ళీ మన పార్టీ బాగానే ఉందన్న ఉద్దేశంతో పార్టీలో నిలబడి అవతల తెలుగుదేశంలో పోవడానికి ప్రయత్నాలు చేసి తెలుగుదేశంలో వాళ్ళు అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు మీరు వద్దురా మా పార్టీలో కంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నారు. మరి ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు పార్టీకి ప్రాణంగా ఉన్న కార్యకర్తలు, పార్టీ కోసం మరి అహర్నిశలు కష్టపడే నాయకులు, కొంతమంది గ్రామస్థాయి నాయకులు ఉన్న నేపథ్యంలో మరి కేవలం పదవుల కోసం, కేవలం పదవులు ఇస్తారు, పదవులను అనుభవిద్దాం, దాని ద్వారా ఏదో లబ్ధి పొందుదాం అనే ఆలోచన ద్వారా ఉన్న వాళ్ళు పార్టీలో మరి రేపు సంస్థాగత ఎన్నికలకు వచ్చే వరకు వీళ్ళు ఉంటారా, లేదు ఇంకో పార్టీ వైపు జంప్ అవుతారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జంప్ అవరండి. అట్టే పార్టీలు ఉండి గెలిస్తే మనకి గెలిస్తే నా మాయ, గెలవకపోతే నీ మాయ. ఇప్పుడు గెలిచారనుకోండి మేమే చేసామంటారు, గెలవలేదనుకోండి అదిగో ఆడు సరి చేయలేదు అని అవతల గ్రూప్ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎంత మటుకు ఇదే గ్రూప్ రాజకీయాలు తప్ప పంచాయతీలో నీ పంచాయతీ నువ్వు ఎందుకు గెలవలేదనుకో ఫలానాయన నాకు చేయలేదు కాబట్టి నేను ఓడిపోయినని చెప్పుకోవడానికి తప్ప నేను చేసిన తప్పు పెట్టి నేను చేసింది ఏంటి, నేను ఈ గ్రామంలో నాకు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని పరిశీలించుకునే నాయకుడు కావాలిగా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేనుంటే నేను తప్పు చేస్తే నేను అడుగు వెనక్కి చేసి ఎందుకు చేశానని ఆలోచన చేస్తాను. మరి అట్లా మిగతా నాయకులు కూడా ఆలోచన చేస్తే పంచాయతీలు వస్తాయి. అక్కడ చేయకుండా మూర్ఖంగా నేనే మగోండి, నేనే గొప్ప, నేను లేకపోతే ఇక్కడ లేదు, నేను లేదనుకుంటే మరి అహంకారంతో పోతాయి. అది మరి వ్యక్తిగత అహంకారాలతో పార్టీ పరిస్థితి చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉండదంటారా? పార్టీ పార్టీ అది ఒక కుటుంబం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దాన్ని ఆలోచన నడుస్తుంది తప్ప ఈ మధ్యలో 100 మంది 100 ఆటంకాలు కల్పించినా చివరికి తినేది అవుతాయంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటే. ఇవన్నీ కాకమ్మ కబర్లు వీళ్ళు ఏ ఎండక గొడుగు పెట్టేవాళ్ళు ఉంటారు, పోతారండి. మాకు అది అనవసరం. మరి ఇటువంటి వాళ్ళ వల్లే 2 సార్లు కంటిన్యూషన్గా 2 సార్లు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరువూరు నియోజకవర్గంలో 3వసారికి వచ్చే వరకు ఘోర పరాజయానికి మరి ఇటువంటి పోకడలే కారణం కాదంటారా? అంతే 100%. సరిదిద్దుకుందామంటే సరిదిద్దడానికి కూడా ఇంకా సెట్ అవట్లా. అవి తొందరగా సరిదిద్దుకోకపోతే స్వామిదాస్ గారు ఇన్ఛార్జ్ గారు కనుక తొందరగా సరిదిద్ది మనలో ఉన్న ఐక్యతను చర్య లేదనుకోండి, అది ఆయనకి ఎఫెక్ట్. మాకు ఎఫెక్ట్ కాదు, ఆయనకి ఎఫెక్ట్. మేము పార్టీ కోసం ఉన్నాం, పార్టీ కోసం కళ్ళు మూసుకొని ఇంట్లో ఇప్పుడు నువ్వు పనికిరావయ్యా, నువ్వు వద్దు, మిగతా వాళ్ళతో నేను చేయించుకుని వాళ్ళతో చేయించుకో అంటున్నాం. మేము వాళ్ళే ఉంటారంటే ఆయన వద్దు మేమే అంటున్నారు. మేమే ఉంటామంటే మేము పక్కనే ఉంటాం, వెనకమాలే నడుస్తాం, వాళ్ళతోనే చేయించని అంటున్నాం. వాళ్ళతో చేయించడానికేమో మరి వాళ్ళకి ఎంతవరకు మిగిలింది అనేది ఆయన ఆలోచించుకొని చేయించుకోవాలి. అది పార్టీ అంతర్గత వ్యవహారాలు మరి తారాస్థాయికి వచ్చి ఈ విధమైన పరిస్థితి ఉంటే మరి స్వామిదాస్ గారు పూర్తిగా కఠినంగా ఆలోచించి క్రమశిక్షణా చర్యలు తీసుకొని మరి కార్యకర్తల్ని, నాయకుల్ని సమన్వయం చేసే పరిస్థితి ఉందా అంటే చెప్పండి. చేయడానికి ఆయన ప్రయత్నం చేయాలి. గంపలగూడెం మండలం ఎప్పుడు మాకు మైనసే. తెలుగుదేశం పుట్టిన కానీ మా మెజార్టీ రాలేదు. మా మండలం ఎప్పుడు ప్లస్సే, మొన్నే పోయింది. అంతకుముందు ఎప్పుడు మా మైనస్ ఏమీ లేదు. తిరువూరు మండలం టౌన్ ఎప్పుడు మనకి ప్లస్సే, కానీ మన మైనస్. విసనపేట కూడా ఎప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. 10 ఓట్లు ఎప్పుడు మెజార్టీ పెద్దగా రాకపోయినా బాగానే ఉంటుంది. అది మొన్న అక్కడ కూడా పోయినాయి. 24,000 మెజార్టీతో మేము ఓడిపోవడం అనేది రికార్డు. తిరువూరు కాన్స్టిట్యున్సీ ఇంతవరకు ఒకసారి కోరే రంగారావు
రామారావు గారు మాత్రం 16,000 ఎంతో మెజార్టీతో గెలిచారు. ఇక అంతకుముందు ఎప్పుడు చూసినా 1000, 2000 ఆ కొనే రంగారావు అంతకుముందు గెలిచినప్పుడు కూడా 1000 ఓట్లు 89లో 1000 ఓట్లతోనే గెలిచారు. అవతలోడు గెలిచి మిర్యాల పోనానందం గెలిచినా 2000 ఓట్లతో. ఎవరైనా 4,000, 5,000, 5,000, 2,000, 3,000తో గెలుస్తారు. మొన్నే ఘోరంగా ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయింది కారణం ఏంటి? అంతకుముందు జడ్పీటీసీకి 10,000 మెజార్టీ వచ్చింది అంటున్నారు, వాటికి 10,000, ఇటు 10,000 ఏమైపోయినాయి ఓట్లన్నీ? ఏమైనాయి అంటే నాయకత్వ లోపం వల్ల ఇవన్నీ పోయినాయి. ఆ నాయకత్వాన్ని రేపు మరి శ్యామదాస్ గారు దాన్ని అన్ని కరెక్ట్గా చేసుకొని సర్దిద్దుకొని నియోజకవర్గాన్ని మరి రేపు మండలాలు పంచాయతీలు చిన్నగా రాలేదనుకోండి, ఆ ఎఫెక్ట్ అందరికి ఉంటుంది. రేపు పొద్దున కాన్స్టిట్యున్సీలు అందరికి మీద పడిద్ది. శ్యామదాస్ గారు మా అందరి మీద పడింది. ఇప్పుడు నా ఊరు పంచాయతీ పోగొట్టుకున్నాను అనుకోండి, నా ఎఫెక్ట్ ఉండదా ఏంటి? అంతేగా, నా మీద కూడా ఉంటుందిగా. అవును. మరి నేను కూడా